ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు. ఇటీవల ఏర్పడిన రాష్ట్రం పేరే తెలంగాణ. తెలంగాణలో ఖమ్మం జిల్లా భద్రాచలం అనే పట్టణం. భద్రాచల పట్టణానికి 79 కిలోమీటర్ల దూరంలో కొంట అనే ఊరుంది. ఈ కొంట అనేది నా జన్మస్థలం. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమే ఆ అడవి ప్రాంతం. పూర్వకాలమందు అడవి చాలా భయంకరంగా ఉండేది. భయంకరమైనటువంటి అడవి ప్రాంతం అది. ఎత్తైన కొండలు, ఎత్తైన చెట్లు, లోతైన లోయలు, కంటి కనబడిన జీవు నుండి ఏనుగు లాంటి జంతువులు, క్రూర మృగాలు, జంతువులు, భయంకర ఆకాశ పక్షులు, చీలేరు నది, శబ నది కలిసి అందమైన ప్రకృతి ప్రదేశం. గోదావరి చలయరలు, పాపికొండల ప్రాంతాలు. ఆ అడవి ప్రాంతం వనమూలికలతో అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైన వనమూలికలతో షుగరు, బీపీ, ఆటడే గ్యాస్ ట్రబుల్, సర్వ రోగాలు లేనటువంటి అద్భుతమైన ప్రకృతి. అసలు ఆ గాలి పీలిస్తే చాలు అద్భుతం. అక్కడ డాక్టర్లు ఉండరు, హాస్పిటల్ ఉండవు. ఒక్కొక్క స్త్రీలు, తల్లులు 5 నుంచి 20 మందిలో పిల్లల్ని కనగలరు. ఏ నర్సు ఉండరు, ఏ ఇంజక్షన్ ఉండవు. ఆడతా పాడతానికి వెళ్తుంటారు వాళ్ళు. అంటే ఒక దేవుని సృష్టి అది. ఆ అడవి ప్రాంతంలో సాధులు, సన్నాసులు, దిగంబర సోములు, అఘోరులు, మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, అడవిని కాపాడే ఫారెస్టు పోలీస్ ఆఫీసర్లు,